అమెరికన్ గారు గొప్ప క్యారెక్టర్స్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మీలాగే అందరికీ చాలా ఇష్టమైంది. అయితే వాళ్ళలాగా వర్క్షాప్ చేసి అంత టైం తీసుకుని అలా భవిష్యత్తులో మన టాలీవుడ్ హీరోస్ చేయగలుగుతారంటారా? అలా చేయొచ్చా? చేయడానికి వీలు పడుతుందా ఇండస్ట్రీలో? ఖచ్చితంగా చెయ్యాలి అంటాను. ఏమైపోయిందంటే ప్రతి డైరెక్టర్స్, చాలామంది డైరెక్టర్స్ స్క్రిప్ట్ని ముందుగా ఫ్రీ చేయటం కానీ, ఆ స్క్రిప్ట్ మీద అవగాహన పూర్తిగా ఆల్ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అది ప్రాక్టీస్ చేయటం కానీ, వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కానీ, స్క్రిప్ట్లో ఉండే ఇన్ అండ్ అవుట్ డెప్స్ ఇవన్నీ కూడా తెలియపరిస్తే కనుక వచ్చే రిజల్ట్ వేరు, వాళ్ళు పనిచేసే విధానం వేరు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వేరు. అది అది సినిమా మీద చూపిస్తుంది రిజల్ట్. ఏమైపోయిందంటే మెయిన్ హీరోకి ఏమైనా కొంతవరకు సినిమా తెలిసేమో సీన్స్ అవి, అప్పుడే వచ్చినప్పుడు కమెడియన్స్ కానీ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకి తెలీదు. వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు ఏం చెప్తారో అప్పటికప్పుడు వాళ్ళు డెలివరీ చేయడం ప్రయత్నిస్తుంటారు. దాని ఇన్వాల్వ్మెంట్ కానీ అది అంతంత మాత్రంగా ఉంటుంది. సో వర్క్షాపులు చేయాలి, ముందుగా డైలాగులు ఇవి అని ఫ్రీజ్ అవ్వాలి, ఆ డైలాగులు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి, గదిలో రౌండ్ టేబుల్ మీద కూర్చుని ఆయా సీన్లు అనుకుని వాళ్ళు కనుక చేయగలిగితే నెక్స్ట్ సెట్స్కి వెళ్ళినప్పుడు నా డైలాగ్ ఏంటి, అది ఎలా గుర్తుంచుకోవాలని గుర్తు మీద తను మనసు పెట్టక్కర్లా, పెర్ఫార్మెన్స్ మీద మనసు పెడితే చాలు, అది రావాలి. దట్స్ వాట్ దే డూ. They don't bother about dialogue. Dialogue already it's there in their mind. Next, they put their mind how best we can give as far as the performance is concerned. Tane Aamir kaadu, all the co-stars అందరూ అలా చేస్తారు. That's the greatest advantage. అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. సచ్ వర్క్షాప్ అనేది మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి. We should follow the way you convene all the workshop other things. Yes, sir. That's what an advantage. You just tell them what an advantage in that. Well, actually, I believe in a lot of prep in many ways. So one of them is, of course, dialogues. But when you prepare for a film, the 6 months, 8 months, 1 year that you prepare for a film, when you're actually shooting, whatever prep you have done, that is going to come of work to you on the day of the shooting. And whatever you have decided in the past will now, on the day, you will be using exactly that. So prep is very important. And one of the things I was, sir was asking in that video, you saw us how we were doing, sir. Yeah. So I was telling sir that I don't have a very good memory. A lot of actors can, read a scene and within 10 minutes they know the dialogues. I take very long. I think, sir, you must be memorizing very fast. Am I right? So I take very long. And I take long time. So I don't like to disturb other people on the set. I'm sitting and learning lines. So I tell my director, you give me the script 3-4 months in advance. I just do it, I'll memorize the whole script. And then if you put a coin in my mouth, the dialogue must come out. It should be that perfect. You put a coin in, the dialogue must come out. So I want the dialogues to be memorized. My memory is not very strong, especially after Gajani. So I take time to memorize. Once I have memorized it, then on the day of the shooting, I'm free to experiment. I'm free to, focus on the performance. That's what I'm telling. Yes. అమర్జీ, ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్స్లోకి వచ్చిన తర్వాత డైలాగులు డైరెక్ట్గా రాస్తున్నారు సార్, వచ్చేస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఏ డైలాగ్ చెప్తాడో ఏంటో, వాడు టిఫిన్ తిని బ్రేక్ఫాస్ట్ పెడతారు యూనిట్ వాళ్ళు, తినడానికి కూడా రాదు, ఎందుకంటే ముందు కంగారంతా అక్కడ ఉంటుంది మనకి. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు, వేడివేడిగా వడ్డిస్తారు. అది టిఫిన్ అయితే బాగుంటుంది, డైలాగులు వడ్డిస్తారు అది వేడివేడిగా. అవి నేర్చుకుని దాన్ని ఎలా చేయాలో చెప్పడానికి గబగబా నోట్లో అది వెళ్ళిపోతే చాలరా ఇలా ఉంటుంది తప్ప, అది ఓన్ చేసుకుని డైజెస్ట్ చేసుకుని మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఎంతో కొంత ప్రయత్నిస్తాం. మనం ఎంత గొప్ప పెర్ఫార్మెన్సో వాళ్ళకి తగ్గట్టుగా ఎగ్జిబిట్ చేస్తుంటాం, కానీ అది ఇవ్వటానికి కూడా టైం లేని పరిస్థితి. అట్లాగే ఇక్కడ మెకానికల్ అయిపోతుంది. ఇంత టైం తీసుకుంటే కనుక అమీర్ గారు తీసుకున్నట్టుగా అది చాలా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. సో ప్రతి వాళ్ళు ఆలోచనలో మార్పు రావాలి. మన డైరెక్టర్స్ కానీ ఎవరు చేయరు అంటలేదు, చేస్తారు. రాజమౌళి లాంటి వాళ్ళు ఇంకా అదే పని మీద ఉంటారు రాత్రి బవళ్ళు. సో అది మిగతా నాకు తెలియని ఎంతోమంది డైరెక్టర్స్ కూడా మంచి చూడు ఆ రకంగా చేస్తూ ఉంటారు, కానీ చాలామంది చెయ్యాలని నా అభిప్రాయం. నేను ఎక్స్పీరియన్స్ నాకున్న దాంట్లో చెయ్యాలి అనేది. అలాంటిది వర్క్షాపులు చేసుకోవడం, డైలాగులు ముందుగా ఫ్రీ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. But one second, sir. Actually, each one has their own style. Like I like to rehearse a lot, but I've noticed that a lot of people, creatively, they like to be more free. They don't want to be bound.
I know that some directors, especially earlier in the earlier years, earlier decades, they would take a story idea, they would do the casting, and then they would go to the location, sir. And as a team, they would write the scenes. Next day they would shoot. Write the scenes. Next day they would shoot. Now it is a very organic way of making a film, but it is not very organized. And it may be a very expensive process because if you're, writing your scenes while you're shooting, it can be very expensive. So there is no right way or wrong way. It's each creative person has their own way, I feel, sir.